కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఘర్షకుర్తి గ్రామంలో మహాభారత ప్రవచనాల ద్వారా ఒక 3 ఏళ్ల చిన్నారి అద్భుతాలు సృష్టిస్తుంది. ప్రస్తుతం ఆమె మనతో పాటు ఉంది. ఆమెను అడిగి అసలు ఈ 3 ఏళ్ల వయసులో ఆమె ముక్త కంఠంతో ఒక్కసారి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రవచనాలు కానీ ఈ శ్లోకాలు కానీ. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురు అతసి పుష్ప సంకాశం హారనూపురం శోభితం నేత్ర కంకణ కేయూరం శ్రీకృష్ణం వందే జగద్గురు కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిబాననం విలసత్కుండలధరం దేవం శ్రీకృష్ణం వందే జగద్గురు మందారగంధ సంయుక్తం చారువాసం చతుర్భుజం పరిపించావచూడాంగం శ్రీకృష్ణం వందే జగద్గురు ఉత్కుల పద్మపత్రాక్షం నీలజీవూత సన్నిభం ఆదవాదం శిరోరత్నం శ్రీకృష్ణం వందే జగద్గురు గోపికా నాకు సద్బంధ కుంకుమాంకిత శ్రీనికేతం శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీవాసాంగం మహోరస్కం పరమానాభిరాజితం శంఖచక్రధరం దేవం శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్రాయ పాదిచ్యుత మహాత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఓం పీ ఐ పీ శ్రీమాతే నమః. జై శ్రీరామ్. మరొక చిన్నారి ఉన్నాడు. అసలు మరి ఆయన శ్లోకాలు కానీ లేకపోతే ప్రవచనాలు ఏ విధంగా చెప్తారో చూద్దాం ఒకసారి. నీ పేరు ఏం పేరు? చిన్న యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదాత్మానం సృజామ్యహ. జై శ్రీరామ్. మీ పాప అయితే ఎవరైతే ఉన్నారో, మీ పాప ఉన్నది కదా, ఈ నోటిగా చెప్పడం జరుగుతుంది కంఠస్థం చేసుకుంటూ డైరెక్ట్ ప్రవచనాలు కానీ శ్లోకాలు కదా, మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ ప్రవచనాలకు రావడం వల్లనే మా పాప ఇన్ని శ్లోకాలు నేర్చుకోవడం జరిగింది. అంతకుముందు మాకు ఈ శ్లోకాలు అనేది తెలియదు. అంటే మీ ఇంటికాడ ఏమన్నా ప్రాక్టీస్ చేయించేదా, లేకపోతే ఈ యొక్క ప్రవచనాలకు రావడం వల్లనే ఆమె నేర్చుకున్నదా? ఈ ప్రవచనాలకు రావడం వల్లనే నేర్చుకుంది. రోజు స్టార్టింగ్ గురువు గారు చెప్పే ప్రవచనం స్టార్టింగ్ ఫస్ట్ గురు బ్రహ్మ గురు విష్ణు అలా స్టార్ట్ చేయడం వల్ల అమ్మల కన్నా అమ్మ శ్లోకం, నెక్స్ట్ ఇలా కృష్ణాష్టకం కర్కోటక చెప్పడం ద్వారా మా పాప రోజు రావడం వల్ల నేర్చుకుంది. సో గురువుగారు అయినటువంటి భూపతి శ్రీనివాస్ గారు ఇక్కడికి రావడం ద్వారా ఇక్కడ ఘర్షకుర్తి గ్రామంలో ఈ యొక్క ప్రవచనాలు బోధించడం వలన వారి చిన్న పిల్లలు కూడా నోటికే ప్రవచనాలు ఏవైతే శ్లోకాలు ఉన్నాయో భగవద్గీత సంబంధించినవి, మహాభారత సంబంధించినటువంటి ప్రవచనాలు నోటికే చెప్పడం జరుగుతుంది. అంటే మనం చూసుకునేది ఉంటే ఘర్షకుర్తి గ్రామంలో ఒక
ఆధ్యాత్మిక చైతన్యం పెరిగిందని ఒక చక్కటి ఉదాహరణగా కనపడుతుంది. కెమెరా పర్సన్ ప్రణయ్తో సంతోష్, పీపుల్స్ మీడియా, ఘర్షకుర్తి నుంచి.